హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాల్పూరి చేద్దామని ట్రై చేశాను. ముందుగా గ్లాస్ పంచదార తీసుకున్నాను. అది మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇంకా యాలకులు ఇవన్నీ నా దగ్గర ఏం లేవు, ఇట్లా మామూలుగా చేశాను. ఫస్ట్ టైం చేయడం. సరే, ఇది బాగా కుదిరితే నెక్స్ట్ టైం అని తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇది గులాబ్ జామ్ పాకం లాగా రావాలి, ఎక్కువ పాకం ఏమీ అవసరం లేదు. తర్వాత గిన్నెలోకి ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకోవాలి. ఒక అరకప్పు మైదా తీసుకోవాలి. దీంట్లో ఇట్లా ఉప్పు అట్లా ఏం అవసరం లేదు, రెండింటిని మిక్స్ చేసుకొని కలుపుకోవడమే. ముందుగా కొంచెం నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు, ఎందుకంటే ఉండలు వస్తాయి. ఉండలు రాకుండా కలుపుకుంటూ చేసుకోవాలి. సేమ్ చపాతీ పిండిలాగే కలుపుకోవాలి. ముందుగా అట్లా కలుపుకొని తర్వాత దోస పిండిలాగా కలపాలి. కొంచెం లూజ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఫస్ట్ బాగానే వచ్చింది, తర్వాత రెండు తేడా వచ్చిన షేప్లు. అందుకనే సరే ఆపి మధ్యాహ్నం చేశాను, అప్పుడు బాగా వచ్చినాయి. ఇదిగోండి, ఇట్లా వచ్చింది. అంటే దీంట్లో ఇట్లా కలుపుకున్నాక ఒక గరిట పంచదార పాకంలాగా చేసుకున్న దాన్ని అందులో పోసుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టుకొని నూనె బాగా కాగాలి. ఇది క్లిప్ మిక్స్ అయిందండి, అందుకని అది చూపించలేదు మాల్పూరి వేసేది. అది మాల్పూరి వేగాక ఇట్లా పంచదార పాకంలో వేసుకున్నాను. ఇదిగోండి, మొత్తానికి ఇలా వేసుకోవడం 4-5 ట్రై చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.